హలో గాయ్స్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనందరి ఫేవరెట్ ఏదన్నా ఉంది అంటే అది హోల్సమ్గా జూడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి టీ షర్ట్స్ కానీ లేదనుకుంటే డ్రెస్సెస్ కానీ రెగ్యులర్ పార్టీ వేర్ అన్నీ అయితే దొరుకుతాయి మనకి. ఇంకా సేల్ టైం అంటే తెలిసిందే కదా, మనకి ఉన్న ప్రైజెస్ కన్నా చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఉంటాయి జూడియోలో. అండ్ దట్టు ఏంటంటే మనకి ఇయర్ ఎండింగ్ సేల్ అని చెప్పేసి సంక్రాంతి సేల్ అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు కదా. అదేంటంటే మనకి జాన్లో అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఆల్రెడీ జాన్ ఎండింగ్ కూడా వచ్చింది కాబట్టి మనకి సేల్ ఆల్రెడీ రన్నింగ్ కూడా అవుతుంది అనమాట. సో నేను వెళ్ళినప్పుడైతే నాకు ట్రస్ట్ మీ చాలా చాలా అంటే మనకి స్వెట్ షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ అంటే వింటర్ స్టార్టింగ్ అవుతుందంటే చాలు 499 599 అని చెప్పేసి చాలా ప్రైజెస్లో అయితే పెట్టేస్తూ ఉంటారు. బట్ ఈ సేల్లో ఏంటి అంటే దానికి లిటరలీ హాఫ్ ఆఫ్ ది ప్రైస్ అయితే పెట్టేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఆన్ దేర్ ఎథ్నిక్ వేర్. సో చూస్తున్నారు కదా, మంచిగా 299 399లో ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్ కుర్తీస్ మంచి క్వాలిటీలో అయితే ఉంటాయి. అండ్ సేల్లో ఏంటంటే ఇంకా తక్కువకి దొరుకుతాయి. సో ఇవేంటంటే రెగ్యులర్ ప్రైజెస్లోనే ఉంటాయి. బట్ మనకేంటంటే పార్టీ వేర్ ఉంటుంది కదా, లాంగ్ కుర్తీస్ కానీ లేదనుకుంటే ఎథ్నిక్ వేర్ కుర్తీస్, అవేంటి అంటే 899 799 ఏమో ప్రైస్ ఉంటుంది. బట్ మనకి సేల్లో ఏంటంటే 499 రేంజ్లో అయితే పెడతారు. పర్ఫెక్ట్ ఫర్ దిస్ ఫెస్టివ్ సీజన్ అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఫెస్టివ్ సీజన్, లేదన్నా చిన్న చిన్న పూజలకు కానీ లేదనుకుంటే టెంపుల్స్ వేసుకెళ్ళడానికి కానీ ఏదైనా పార్టీస్ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు, బాగుంటుంది క్వాలిటీ. లైక్ కాటన్ కానీ రయాన్ మెటీరియల్లో చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా. అండ్ ఇవేంటి అంటే కొన్నిసార్లు చూస్తే అంత బాగోదు కానీ మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే సింపుల్ డిజైన్ చిన్న చిన్న ప్రింట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే ఇంకా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో అలాంటివి ఏంటంటే మనకి నార్మల్గా కొనాలి అని అనుకుంటే 899 రేంజ్ అయితే ఉంటుంది. ఇలాంటి సేల్ టైం ఆల్రెడీ నడుస్తుంది అన్నాను కాబట్టి 499 రేంజ్లో 399 299 రేంజ్లో అయితే పెట్టేశారు. సో ఇవన్నీ కూడా మనకి అండ్ కొన్ని సేల్లో పెడతారు, కొన్ని సేల్లో పెట్టరు. సో మనం చూసి తీసుకోవడమే. అండ్ దాంతో పేరప్ చేసుకోవడానికి మనకి లెగిన్స్ ఉన్నాయి, ట్రౌజర్స్ ఉన్నాయి, ప్యాంట్స్ ఉన్నాయి, అలానే మనకి పలాజోస్ కూడా ఉన్నాయి. ఇంకా దాంతోపాటు మనకి ఏంటి అంటే ఈ వెస్ట్రన్ వేర్ కుర్తీస్ లాగా ఉంటాయి కదా, ఇండో వెస్ట్రన్ వేర్. సో ఇవి చూస్తున్నారు కదా. సో ఇవేంటి అంటే మనకి మనం ఎథ్నిక్గా వేసుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం కన్వర్ట్ చేసుకొని ఇండో వెస్టర్న్గా చాలా బాగుంటుంది. ఇంకేమైనా వెకేషన్కి అలా ప్లాన్ చేసుకుని ఉంటే కూడా చాలా బాగుంటుంది. లైక్ ఫ్లోరల్లో కానీ మంచిగా స్ట్రైప్స్ వచ్చేసి అండ్ స్లీవ్స్ కూడా చాలా యూనిక్గా. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ జూడియోలో ఎక్కువ ప్యాటర్న్స్ ఉండవు కానీ ఉన్న చిన్న చిన్న ప్యాటర్న్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. అండ్ అవేంటంటే కొంచెం హైలైట్ చేస్తాయి అనమాట. సో అన్నీ ఏదో హడావిడిగా లేకుండా చాలా సింపుల్గా మోడెస్ట్గా ఉంటాయి అనమాట. సో దట్ అవే హైలైట్ అయి ఉంటాయి. అండ్ దట్ మన బాడీ స్ట్రక్చర్కి కానీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. నార్మల్ టైంలో అంటే కొంచెం 899 రేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో నేను ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే లిటరల్లీ 899 రేంజ్ 799 అలా ఉంటుంది. బట్ సేల్ టైంలో ఏంటంటే 499 299 399 రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. నన్ను అడిగితే నేను జూడియోకి వెళ్తూ ఉంటాను కానీ షాపింగ్ అస్సలు చేయను. అంటే చూస్తూ ఉంటాను లిటరల్లీ ఏదన్నా బాగుందేమో అని చెప్పేసి, బాగుంటే తప్ప షాపింగ్ చేయను. బట్ ఇలాంటి సేల్ టైం మాత్రం నేను అస్సలు మిస్ అవ్వను, పక్కా షాపింగ్ అయితే చేస్తానన్నమాట. అండ్ ఇంకా ఎథ్నిక్ వేర్ పైనే కాకుండా మనకి వెస్ట్రన్ వేర్ పైన ఓ మై గాడ్, అసలు నాకైతే ఎథ్నిక్ వేర్ కన్నా వెస్ట్రన్ వేర్ చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ. లైక్ టీ షర్ట్స్ నుంచి సింపుల్ 199 టీ షర్ట్స్ నుంచి మంచి పార్టీవేర్ కలెక్షన్ దాకా అయితే ఉంటుంది. అంటే చాలా మోడల్స్ ఉంటాయి అని నేను చెప్పనులే కానీ అంటే రిపీట్ అవుతూ ఉంటాయి మోడల్స్. కొన్ని మాత్రం చాలా యూనిక్గా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే వింటర్ టైం కాబట్టి మంచిగా టీ షర్ట్స్, పుల్లోవర్స్, సో చూస్తున్నారు కదా, పుల్లోవర్స్ కానీ డెనిమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని సేల్లో పెట్టారు, కొన్ని అయితే సేల్లో పెట్టలేదు. బట్ సేల్లో పెట్టకపోయినా కూడా మనకి ఏంటంటే 499 399 రేంజ్లో చాలా బాగున్నాయి అనమాట. సో వీళ్ళైతే ఈ జూడియో వాళ్ళు ప్రాపర్ కలెక్షన్తో అయితే వస్తారు. లైక్ వింటర్ టైంలో వింటర్ కలెక్షన్ అని, సమ్మర్ టైంలో సమ్మర్ కలెక్షన్, ఇంకా స్ప్రింగ్ టైంలో స్ప్రింగ్ కలెక్షన్ అని చెప్పేసి మంచి కలెక్షన్తో అయితే వస్తుంటారు. అండ్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అనమాట. ఎస్పెషలీ వాళ్ళ టీ షర్ట్స్ కానీ లేదనుకుంటే స్వెట్ షర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఇంకా సేల్లో కూడా ఉన్నాయి అనమాట, 299 ఆ రేంజ్లో మనకి. అండ్ ఇలాంటి సేల్ టైంలో ఏంటంటే అన్నీ ఒకటేసారి పెట్టేస్తారు, టీ షర్ట్స్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేస్తూ ఉంటారనమాట. ఇంకా లిటరల్ మనం సేల్ టైం స్టార్టింగ్లో వెళ్తే మాత్రం మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి. బట్ ఈ టైంలో ఏంటంటే కొంచెం మనకి
ఆ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. అటు జూడియో సేల్ అంటే తెలిసిందే కదా. నేను లిటరల్గా వెళ్ళి అడిగితే అమ్మ సేల్ స్టార్ట్ అవ్వకముందే అందరూ వచ్చి సేల్ స్టార్ట్ అయిందా అని నన్ను అడుగుతున్నారు. సేల్ స్టార్ట్ అవ్వాలి కదా ఫస్ట్ అయితే అని అన్నారు. సో అందుకని నేను చెప్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఏంటంటే మనకి సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు దాకా ఉంటుంది అనే ఒక ఐడియా అయితే వస్తుంది. ఆల్రెడీ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి జాన్ ఎండింగ్ దాకా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకా వెస్ట్రన్ వేర్లో ఏంటంటే మనకి షర్ట్స్, డెనిమ్స్, అలానే ప్యాంట్స్, ట్రౌజర్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ దట్టు ఏంటంటే కొన్ని డెనిమ్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇంకా డెనిమ్స్ ఏంటంటే మనకు కొంచెం స్ట్రెచబుల్గా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కదా. సో ఇక్కడ డెనిమ్స్ అయితే బాగుంటుంది. అండ్ ప్రైస్ రేంజ్ కూడా ఏంటంటే కొంచెం 799 ఆ రేంజ్ అయితే ఉంటుంది. డెనిమ్స్ నాకు ఎక్కువ సేల్లో కనిపించలేదు, బట్ పెడతారనమాట. స్టార్టింగే పెట్టేసి ఉంచుతారు కాబట్టి ఇంకా డెనిమ్స్ అంటే తెలిసిందే కదా, ఇట్లా హాట్ కేక్స్ లాగా అమ్ముడిపోతూ ఉంటాయి అనమాట. సో డెనిమ్ సేల్ కొంచెం తక్కువే ఉంది. బట్ టాప్స్ చూస్తున్నారు కదా, 299లో టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇంకా షర్ట్స్ కానీ అవన్నీ కూడా మంచిగా సేల్లో అయితే పెట్టేశారు. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే నైట్ ట్రాక్ ప్యాంట్స్ కూడా పెట్టారనమాట. ఎస్పెషల్లీ నాకు వాళ్ళ నైట్ వేర్ కలెక్షన్ అయితే బాగా నచ్చుతుంది. సో వీడియో చూస్తూ ఉన్నాను, మీకు మంచి నైట్ వేర్ కలెక్షన్ కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి టీషర్ట్స్, షర్ట్స్ డిఫరెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పెడితే చాలా కలర్ఫుల్గా చాలా వైబ్రెంట్గా పెడతారు. లేదు అంటే చాలా లైక్ ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా, లైక్ పేస్టల్ కలర్స్. సో అలా కూడా ఉన్నాయి అనమాట. సో 2 ఆడియన్స్ని కవర్ చేస్తారు అని అనిపిస్తుంది. లైక్ పేస్టల్ కలర్స్ ఉంటాయి, వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి. అండ్ ఇంకా వింటర్ కలెక్షన్లో ఏంటంటే మంచి పేస్టల్ కలర్స్ అలా కూడా ఉన్నాయి. అలానే మనకి కొంచెం వైబ్రెంట్ కలర్స్ అలా అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఏంటి అంటే మనకి కొంచెం జూడియో చాలా పెద్దగా ఉంటాయి కదా కొన్ని జూడియోస్. సో అలాంటి దగ్గర ఏంటంటే ఇంకా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది. అండ్ సేల్ టైంలో కూడా చాలా హ్యూజ్గా అయితే పెడుతూ ఉంటారు. అండ్ కొన్ని జూడియోస్ చాలా చిన్నగా ఉంటాయి అనమాట నేను అబ్జర్వ్ చేసినంత వాటికి. సో మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటి సేల్ టైంలో మంచి పెద్ద జూడియోస్ ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్తే ఏంటి అంటే ఐటమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, మనకి సేల్ ఐటమ్స్ కూడా ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి అనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం వెళ్ళలేము అని అనుకుంటే మన నియరెస్ట్ జూడియో, ఓ మై గాడ్, నియరెస్ట్ జూడియో అంటే గుర్తొచ్చింది. ఎన్ని జూడియోస్ పెట్టారు లిటరలీ. మా ఏరియా ప్రెమిసెస్లో తీసుకుంటేనే ఒక 2-3 అయితే ఉన్నాయన్నమాట. సో జూడియోస్ అయితే లైక్ లిటరలీ మష్రూమ్స్ అంటారు కదా, అట్లా పుట్టగొడుగులాగా పుట్టుకునే వస్తూ ఉన్నాయి. అన్ని జూడియో స్టోర్స్ అయితే పెట్టేశారు. బట్ ఎన్ని జూడియో స్టోర్స్ పెట్టినా కూడా అన్ని దగ్గర రష్గా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు వెళ్ళినా నాకు రష్గానే అనిపిస్తుంది అనమాట. నేను చాలా డిఫరెంట్ స్టోర్స్ అయితే చూస్తూ ఉంటాను, బట్ ఏ స్టోర్స్కి వెళ్ళినా ఏ టైంకి వెళ్ళినా కూడా రష్గానే ఉంటుంది. అంటే లిటరల్ మనం ఏంటంటే సరే ఒకసారి చూద్దాంలే అని వెళ్తూ ఉంటాం అనమాట. సో అలాంటి వాటిలో నేను కూడా ఒకదాన్ని అనుకోండి. ఇంకా వెస్ట్రన్ వేర్ కలెక్షన్లో ఏంటంటే మనకి సేల్లో కూడా 199, 299 అలా అయితే పెడతారు. మంచి టాప్స్, క్యూట్ టాప్స్ అయితే ఉంటాయి. అండ్ లేదు అని అనుకుంటే కూడా నార్మల్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 500 బిలోనే ఉంటాయి అనమాట. ఈ షర్ట్స్ కానీ లేదనుకుంటే ఈ పులోవర్స్, టీ షర్ట్స్, స్వెట్ షర్ట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే చాలా డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి అనమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా సైజ్కి మనకి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇలా ట్రయల్ రూమ్ కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జీన్స్ కలెక్షన్ కూడా అంతే, మనకి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఇంకా షర్ట్స్ కూడా అంతే, చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇంకా పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే నేను కొంచెం అటు ఇటుగా ఉంటాయి అనమాట. లైక్ చాలా స్లిమ్గా ఉన్న వాళ్ళు తప్ప దాంట్లో ఫిట్ అవ్వరేమో అని అనిపిస్తుంది. ఈవెన్ దో చాలా డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నా కూడా మరి పార్టీ వేర్ అంతగా అనిపించదులేండి. బట్ ఏంటి అంటే కొంచెం ఈ వెకేషన్ డ్రెస్సెస్ అని చెప్పేసి అవి ఉంటాయి కదా డ్రెస్సెస్, అవి మాత్రం క్యూట్గా ఉంటాయి. ఇంకా షర్ట్స్, టీ షర్ట్స్ అవన్నీ అయితే నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. లిటరలీ అందరి ఫేవరెట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఎథ్నిక్ వేర్, వెస్ట్రన్ వేర్తో పాటు వీళ్ళ దగ్గర లాంజరీ కూడా ఉంది. అండ్ ప్యాంటీస్ కానీ బ్రాస్ కానీ, ప్యాంటీస్ వచ్చేసి మనకి ఏంటంటే సీమ్లెస్ ప్యాంటీస్ ఉంటాయి కదా, మనం డ్రెస్సెస్కి వాటి కింద అండర్ వేసుకోవడానికి ఏంటంటే ఆ లైన్స్ అనేది కనిపించకుండా ఉంటాయి కదా. ఈవెన్ దో బ్రాస్ అయినా కూడా అంతే, చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే, క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ చూస్తే అర్థమైపోతుంది కదా. అంటే నేను కొంచెం రిస్క్ ఎందుకు తీసుకోవడంలే అని, అంటే మనం పర్టికులర్ బ్రాండ్ వాడుతుంటాం కదా, సో ఇలాంటి వాటిలో మనం రిస్క్ తీసుకోలేమని చెప్పేసి. బట్ ట్రై చేసిన వాళ్ళైతే చాలా బాగుంది అని అన్నారు. నేను పక్కా నెక్స్ట్ టైం అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇంకా ద మోస్ట్ అవైటెడ్ ఏమన్నా ఉంది అంటే స్లీప్ వేర్ అనమాట. నాకు వీళ్ళ స్లీప్ వేర్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా 799, 899 ప్రైస్ చూడగానే నేను బ్యాక్అవుట్ చేసేదాన్ని అనమాట. బట్ ఈ టైం ఏంటి అంటే ప్రాపర్ సేల్ అయితే పెట్టేశారు. మనకి
299లో మొత్తం సెట్ అయితే వస్తుందనమాట. సో నాకు తెలిసి సేల్‌లో మొత్తం పెట్టేశారు. ఎందుకంటే 799 పెట్టి అంత లైక్ ఎవరు కొంటారు చెప్పండి. మనం డ్రెసెసే కొనము. అలాంటిది స్లీప్ వేర్ కొంటామా అని చెప్పి నేనైతే అస్సలు కొనలేదు. బట్ సేల్‌లో అయితే పెట్టేశారు. ఈసారి నేను లిటరల్లీ 3 ఏమో తీసుకున్నాను. మొత్తం సెట్ వస్తుందనమాట. ప్యూర్ కాటన్ చాలా కంఫర్టబుల్‌గా అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా కావాలనుకుంటే మాత్రం పక్కా ట్రై చేయండి అదైతే. అండ్ ఇంకా మోస్ట్ రేటెడ్ ఐటెమ్ ఇంకోటి ఏదన్నా ఉంది అంటే వాళ్ళ ఫుట్‌వేర్ అనమాట. లైక్ ఫుట్‌వేర్ అంటే ఫ్లాట్స్ ఉంటాయి కదా! సో అవి చాలా బావుంటాయి. చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కూడా. చాలామందికి నచ్చుతాయి. 299 రేంజ్‌లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తుంటాయి. లైక్ ఆఫీస్ అండ్ కాలేజ్ లిటరల్‌గా మనం డే టు డే బేసిస్‌లో యూజ్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. అండ్ ఇవి కూడా సేల్‌లో అయితే పెట్టేశారు. ఇవి అయితే ఆ సేల్ అలా స్టార్ట్ అయిందో లేదో మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయన్నమాట. లిటరల్లీ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి. అక్కడక్కడ ఖాళీలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అండ్ షూస్ కూడా చాలా బాగుంటాయి. లైక్ 499 అంటే 799 ప్రైస్ ఉన్నది 499కేమో సేల్లో పెట్టేశారు. షూస్ కూడా ట్రై చేయొచ్చు. అలానే 149 చూసారు కదా మొత్తం గ్యాప్స్. సో మొత్తం వెళ్ళడం తీసుకోవడం వచ్చేయడం అలానే ఉంది. అంటే సింపుల్ డిజైన్స్లో చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని ఇంకా మ్యాక్సిమం సేల్ అంటే ఆగుతారా చెప్పండి. అండ్ కొన్ని కూడా ఉన్నాయి ఇన్ కేస్ చెప్పాను కదా, అందుకే మంచి పెద్ద పెద్ద స్టోర్స్కి వెళ్తే ఏంటి అంటే మనకి ఆల్రెడీ సేల్ రన్నింగ్ అయితే ఉంటాయి కాబట్టి వాళ్ళు రీస్టాక్ కూడా చేస్తూ ఉంటారు. సో దట్ మనం హ్యాపీగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అయ్యో లేవే అని బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇంకా వాళ్ళ క్రాక్స్ కానీ శాండిల్స్ కానీ అంటే 499 ఉన్నది 299 కలర్ సేల్ అయితే పెట్టేశారనమాట. అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంకా సైజెస్ కూడా ఉన్నాయి అనమాట. ఎస్పెషల్లీ మనకి ఫుట్వేర్లో సైజెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సైజెస్ అయితే ఉన్నాయి. అంటే ఎథ్నిక్ వేర్, వెస్ట్రన్ వేర్, అలానే వాళ్ళ ఫుట్వేర్లో అన్నిట్లో సేల్ అయితే పెట్టేశారు. నాకు సేల్ ఎందుకో ఈ మేకప్ ఐటమ్స్లో అంతగా అనిపించలేదు. బట్ కనిపించకపోయినా ఏంటంటే కొంచెం మనకి జనరల్గా వీళ్ళ మేకప్ అనేది రీజనబుల్గానే ఉంటుందన్నమాట. నాకు మోస్ట్ ఫేవరెట్ ఏదన్నా ఉంది అని అంటే నేను జూడియోకి వెళ్ళినప్పుడైతే వాళ్ళ డ్రెస్సెస్ ట్రై చేస్తానో లేదో కానీ నాకు ఎందుకో మేకప్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం అంటే టెస్టర్స్ అవి ఇవి పెడుతుంటారు కాబట్టి మనం ట్రై చేసి తీసుకోవడానికి కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను వాళ్ళ ఐ షాడోస్ ట్రై చేశాను. లైక్ ఐలైనర్ కానీ ఐలైనర్ చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ కాజల్ కూడా చాలా బాగుంటుంది. లైక్ 79 రూపీస్లో స్మజ్జే అవ్వదు, జెట్ బ్లాక్ ఉంటుందన్నమాట. ఇంకా డ్రై షాంపూస్ అని చెప్పేసి ఇంకా న్యూ ఐ షాడో స్టిక్స్ వచ్చాయి. అండ్ ఐలైనర్స్ ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లైక్ 99, 79 రేంజ్లో మంచి క్వాలిటీ అండ్ డీసెంట్ క్వాంటిటీ కూడా ఇస్తుంటారు. ఇంకా వాళ్ళ మేకప్ వైప్స్ కూడా నేను చాలా ట్రై చేశాను. చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ 29 రూపీస్కి లైక్ 6 వైప్స్ ఏమో వస్తుంటాయి. అలానే లిప్స్టిక్స్ కూడా, ఇంకా లిప్స్టిక్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిప్స్టిక్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా నాకు దీంట్లో సేల్ ఏం కనిపించలేదు కానీ ప్రైజెస్ అయితే నార్మల్ ఎప్పట్లానే ఉన్నాయి. బట్ ఇంకా ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. లిప్ బామ్స్ కానీ ఫేస్ వాషెస్ అని చెప్పేసి, ఫౌండేషన్స్, కాంటోర్ స్టిక్స్, బ్యూటీ బ్లెండర్స్ అని చెప్పేసి, ఇంకా స్ప్రేస్, వాళ్ళ మిస్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ ట్రై చేయాలి కొంచెం అంటే ఇలాంటివి ఏంటంటే కొంచెం మనకి ట్రై చేయాలి అనిపిస్తుంది. కొన్ని ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఏంటంటే అబ్బా ఏం కొందాంలే అనిపిస్తుంది. బట్ ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్ ఏంటంటే ట్రై చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళ మేకప్ పౌచెస్ ఉన్నాయి, ఇంకా హెయిర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్. ఇంకా నెయిల్ పాలిష్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మనకి అక్కడికి వెళ్ళి పెట్టేసుకోవడమే ఉంటుంది. ఇంకా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే జ్యువెలరీ. సో జ్యువెలరీ కూడా నేను వెళ్ళేసరికి నాకు కొన్ని కనిపించాయి, ఎక్కువ కనిపించలేదు. బట్ రీల్స్లో ఏంటంటే చాలా కనిపించాయి అనమాట. ఇయర్ రింగ్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ అవన్నీ కూడా. మేబీ చెప్పాను కదా కొంచెం పెద్ద స్టోర్కి వెళ్తే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి చిన్న స్టోర్స్ కన్నా. ఇయర్ రింగ్స్ కానీ బ్రాస్లెట్ అండ్ ఆల్సో బ్రాస్లెట్తో పాటు నెక్ పీసెస్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. క్యూట్గా ఉన్నాయి. అలానే ఇంకా పౌడర్ పఫ్స్ కానీ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇంకా జ్యువెలరీ చూస్తున్నారు కదా అవి కూడా బాగున్నాయి. ఇంకా మనం బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తే హెయిర్ క్లిప్స్ కానీ హెయిర్ క్లచెస్ అని చెప్పేసి ఇంకా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. దట్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు రీజనబుల్ ప్రైజెస్లో. షీట్ మాస్క్ కానీ లేదనుకుంటే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లచెస్ అండ్ వైప్స్ కానీ ఇంకా హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇవన్నీ నాకు సేల్లో ఏం పెట్టినట్టు అనిపించలేదు. బట్
ప్రైజెస్ తక్కువ కాబట్టి సేల్ అవసరం లేదేమో అనిపించింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, అంత ఇంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే విశాల్ మార్ట్కి సంబంధించిన సేల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. బాయ్.